పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం సరికాదని సామాజిక కార్యకర్త గవినోల శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. జైపాల్ రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యంగా అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలిస్తే జైపాల్ రెడ్డి కనీసం నోరు మెదపలేదని విరుచుకుపడ్డారు. కేసీఆర్ కష్టపడి 90% పూర్తి చేసిన ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం తగదంటూ మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని తెలంగాణ కేబినెట్ ఆమోదించడం సిగ్గుచేటన్నారు. ఈ కేబినెట్ నిర్ణయంపై గవర్నర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రాజెక్టుకు నిన్న తెలంగాణ కేబినెట్ జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈపీఏ ప్రభుత్వంలో జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ఈ పాలమూరు జిల్లా నుండి ఎంపీగా గెలిచి కూడా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఈ జిల్లాకు చేసింది ఆయన శూన్యం. అదేవిధంగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తూ కృష్ణా నదిని పోతిరెడ్డిపాడు విస్తరణ పేరుతో నీళ్లను తరలిస్తుంటే ఆ రోజు నోరు కూడా మెదపని వ్యక్తి. మరియు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించే స్థాయి అర్హత అన్నీ ఉండి కూడా ఆయన తెలంగాణ ప్రాంతానికి, దక్షిణ తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా ఈ పాలమూరు ప్రాంతానికి చేసింది శూన్యం. ఆయన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించేటటువంటి అవకాశం ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఈ కృష్ణా మునీరాబాద్ రైలు కూడా చేస్తానని హామీ ఇచ్చి అది కూడా చేయలేదు. ఈ జిల్లాకు పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తి పేరు ఈరోజు పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం చాలా తప్పు. ఇది తెలంగాణ ఉద్యమకారులని, దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల్ని, ముఖ్యంగా పాలమూరు రైతుల్ని వంచి చేయడమే అవుతుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకారులను ఎదిరించి రైతుల తరపున, బలహీన వర్గాల తరపున పోరాడిన పండుగ సాయన్న పేరుని ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ని 90% పూర్తి చేసిన కేసీఆర్ గారు, ఆ యొక్క క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారికి దక్కుతుంది. రేవంత్ రెడ్డి పేర్లు మార్చినంత మాత్రాన, విగ్రహాలు మార్చినంత మాత్రాన చరిత్ర మారదు. కాబట్టి ఇలాంటి చిల్లర పనులు మానుకొని అభివృద్ధి వైపు పయనించాలి. కేవలం రేవంత్ రెడ్డి మామైనంత మాత్రాన ఈ పేరు పెట్టడం అంటే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల్ని వంచడం అవుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి.